చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నా. ఇన్ని రోజులు ఏమైపోయాను అనుకుంటున్నారా? ఏమైపోలేదు. నాకు జ్వరం వచ్చింది, మెడిసిన్స్ వాడినా. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్. హాస్పిటల్కి వెళ్ళాలంటే నా ప్రాపర్టీ అమ్ముకోవాలంట. నా దగ్గర ప్రాపర్టీ ఏం లేదు, నా కిడ్నీలు తప్ప. ఆ కిడ్నీలు అమ్మేసరికి బతకాలి కదా, అందుకని అమ్ముకోలేదు. కానీ చాలామందికి డౌట్ వచ్చింటుంది, ఇది దుబాయ్ చచ్చిపోయిందేమో అని. నా చావు కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని నాకు తెలుసు. వాళ్ళందరి కోసమే ఈ వీడియో. నేను ఇంకా చచ్చిపోలే, బతికే ఉన్నా. నా గురించి ఆలోచించడం మానేసి మీ పిల్లల గురించి, మీ భర్త గురించి, మీ అత్తమామల గురించి, అందరి గురించి ఆలోచించుకోండి. ఓకేనా? నేను అందరి లాంటిదాన్ని కాదు. నేను ఏది ఉన్నానో అది కళ్ళ ముంగట చూపించేదాన్ని. పోతే నేను మీలాగా కూడా కాదు. ఎన్ని తప్పులు చేసినా నేను నా పిల్లల ముంగట, నా మొగుడి ముంగట, నా అత్తమామల ముంగట పతివర్తను, మహాపతివర్తను, సహీ సావిత్రిని, సీతమాతను. నన్ను ముట్టుకుంటే కాలిపోతారు అని నేను చెప్పను. నేను చేసే తప్పును ఒప్పుకునే అంత ధైర్యం నాకుంది. నేను చేసే తప్పును ఒప్పుకునే ధైర్యం ఉంది. నేను చేసే తప్పులు చూపించే అంత ధైర్యం కూడా నాకుంది. అందుకనే నా గురించి ఆలోచించడం మానేసి, నా గురించి చింతపడడం మానేసి, మీ గురించి, మీ పిల్లల గురించి, మీ భర్త గురించి, మీ అత్తమామల గురించి ఆలోచించుకుంటే చాలా మంచిగా ఉంటుంది. జీవితంలో ముందుకు కూడా వెళ్తారు. ఓకేనా? బాయ్, ఉంటాను. ఈ వీడియో ఎవరి కోసం చేసిన వాళ్ళకి బాగా అర్థమైంది అనుకుంటున్నా.